హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. అయితే ఇప్పుడు ఈ ఐటీఐ బేస్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు లైక్ జేఎల్ఎం ఎగ్జామ్కి, సింగరేణి ఎగ్జామ్ కావచ్చు, ఇద్దరు ఆంధ్ర ఆర్ తెలంగాణ. సో మీరు అసలు ఏ బుక్ ప్రిఫర్ చేయాలి సార్, నేను ఏ బుక్ ద్వారా ప్రిపేర్ అవ్వాలి అని సాధారణంగా నాకు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు ఈ క్వశ్చన్స్. ఎవరేది అడిగినా కూడా నేను ఇదే చెప్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ జేబీ గుప్తా బుక్ ఒకటి తీసుకోమని చెప్తున్నాను. అంటే ఆబ్జెక్టివ్ బుక్ బేసిక్గా. ఇది ఆబ్జెక్టివ్ అండ్ ప్రతి సబ్జెక్ట్కి కూడా కొంత థియరీ అనేది ఫస్ట్ ఇస్తారనమాట. అయితే ఇక్కడ నా దగ్గర ఉన్న బుక్ ఓల్డ్ ఎడిషన్, ఇది ఎప్పుడో 2010ది కావచ్చు. ఇప్పుడు వచ్చేటి లేటెస్ట్ ఎడిషన్ కొంచెం ఆరెంజ్ కలర్తోని కొంచెం డిఫరెంట్గా, లోపల పేజెస్ కూడా కలర్ పేజెస్తో వస్తున్నది, రైట్. అయితే ఈ బుక్ చెప్తున్నాను, తీసుకుంటున్నారు స్టూడెంట్స్ కూడా. తీసుకున్న తర్వాత అందరికీ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూస్తేనేమో ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ బేసిక్గా బీటెక్ లెవెల్ ఎగ్జామ్స్కి సరిపోయేటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే కూడా ఇది మనకి గేట్ ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్ ఆ రేంజ్ అని చెప్పేసి ఇక్కడ బుక్లోనే ఇవ్వడం జరిగింది. మరి మనం ఐటీఐ లెవెల్కి నేను ఎలా యూజ్ చేసుకోవాలి సార్ అని అంటే, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐటీఐ లెవెల్ అయినా కానీ మీరు చదివేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగే, మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగే. మీకు ఎప్పుడైనా కానీ ఇది ఐటీఐ లెవెల్ ఈజీగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది అన్న ఫీలింగ్ మీకు ఉంటే కనుక, లేదంటే మీకు ఎవరైనా చెప్తే కనుక, ఆ చెప్పిన వాళ్ళు కానీ మీరు కానీ ఒకసారి మన జేఎల్ఎం ఎగ్జామ్ పేపర్స్ తీసుకొని సాల్వ్ చేయండి. మీరైతే నిజంగా ఇది ఐటీఐ లెవెల్ చాలా ఈజీ ఎగ్జామ్, చాలా ఫాల్తూ ఎగ్జామ్ అన్న ఫీలింగ్ మీకు ఉందంటే కనుక, ఆ అన్న వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేసి 100% మార్క్స్ తెచ్చుకొని చూపించాలి నాకు, అప్పుడు నేను నమ్ముతాను. సో దో యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐటీఐ లెవెల్ ఎగ్జామ్, ఐటీఐ బేస్డ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, కానీ మీకు అడిగేటువంటి క్వశ్చన్స్ స్టాండర్డ్ అన్నీ కూడా అబౌవ్ డిప్లొమా కూడా కాదు, డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఆన్సర్ చేయలేరు ఆ క్వశ్చన్స్. నేను చెప్తున్నాను అబౌవ్ డిప్లొమా లెవెల్, అంటే ఒక డిప్లొమా స్టూడెంట్ కూడా ఎంతో కష్టపడితే కానీ ఆ పేపర్ని 100% సాల్వ్ చేయలేడు. అంటే ఆ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మరి మీరు ఎందుకు ఐటీఐ లెవెల్ అని చెప్పేసి ఆ కింది స్థాయిలోనే ప్రిపేర్ అవుతుంటారు మీరు? యూ షుడ్ లెవెల్ అప్. దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఓకే. ఇది సెమిస్టర్ ఎగ్జామ్ కాదు, ఏదో పాస్ మార్కులు తెచ్చుకునే ఎగ్జామ్ కాదు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, పోటీ పరీక్ష. నువ్వు ఇలా ప్రిపేర్ అవుతున్నావో నీకు తెలియదు, ఎవడోడు ఎట్లా ప్రిపేర్ అవుతున్నాడో. నీకంటే బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, నువ్వు వాళ్ళతో పోటీ పడాలి. ఎందుకంటే జాబ్ కానీ ఉట్టిన వస్తుందా జాబ్, అట్లా ఈజీగా వచ్చేదైతే అందరికీ జాబ్ వస్తుంది, సెటిల్ అయిపోతారు, ఓకే. సో పోటీ పరీక్షని పోటీలాగానే చూడాలి. ఎప్పుడు పోటీలో మనము ప్రత్యర్థుల కంటే కూడా ఒక 10 అడుగులు ముందే ఉండాలి. అందుకనే నేను ఎప్పుడు నా స్టూడెంట్కి సజెస్ట్ చేసేది కూడా అదే అనమాట. మనం ఎప్పుడు కూడా మన లెవెల్ ఇంతే అని ఆగొద్దు. థింక్, ఒక 10 అడుగులు ముందే ఆలోచించండి. మీరు ఇంతకంటే ఎక్కువ డిఫికల్టీ లెవెల్ని మీరు ట్యాకిల్ చేయండి. అలా ట్యాకిల్ చేసినందుకే టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎంలో కూడా నా స్టూడెంట్స్ దాదాపు 200 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, నేను ఇవ్వగలిగినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. అడ్వాన్స్గా ఎక్కువగా ప్రిపేర్ అవుతే మనకు ఉండేటువంటి లాభం ఏంది? పేపర్ టఫ్గానే వస్తుంది, ఈజీగా అయితే ఊరుకుండదు, అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏపీసీపీడీసీఎల్ జేఎల్ఎం కావచ్చు, ఎవరికైనా కావచ్చు. సో బేసిక్గా ఈ వీడియోలో నేను ఏం అడ్రస్ చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబీ గుప్తా బుక్ని యూస్ చేసుకొని మనం సెల్ఫ్ స్టడీ ఎట్లా చేసుకోవాలి, అంటే ఏ కోచింగ్ కానీ కోర్సులో జాయిన్ కాని వాళ్ళు కానీ, అదర్వైజ్ నా కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేటువంటి 2 అంశాలని నేను మీకు ప్రాక్టికల్గా డిస్కస్ చేసి చూపిస్తాను. నేను ఏదో వీడియో చేసి చెప్పడం కాకుండా మీ ముందరనే నేను టెక్స్ట్ బుక్ పెట్టుకున్నాను, నేను జేబీ గుప్తాది, అండ్ నా పక్కనే నోట్బుక్ కూడా ఉన్నది. నేను నోట్స్ కూడా రాసుకుంటా, నేను మీకు చూపిస్తా. అంటే ఒక జస్ట్ లైక్ డెమో లాగా మీకు ఒక పర్స్పెక్టివ్, ఒక ఐడియా క్రియేట్ చేస్తే దీన్ని పట్టుకొని మీరు సొంతంగా ఫాలో అయిపోవచ్చు. ఈ బుక్ తీసుకొని మీరు కూడా ప్రిపేర్ కావచ్చు హ్యాపీగా, ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏది చదవాలి సార్ అని అడుగుతారు. అది కాదు మీరు అడగాల్సిన అసలైన ప్రశ్న. ఆ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎవరు సెలెక్ట్ కాకుండా ఉంటున్నారు. ఏ ప్రశ్నలు అడిగినోడు సెలెక్ట్ అవుతాడంటే, ఏది చదవద్దు సార్ అని అడిగిన వాళ్ళు. సో ఎప్పుడైనా కానీ దేని వదిలేయాలో తెలిస్తే అప్పుడు మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్తుంటాం అనమాట. ఎందుకంటే మన ముందు ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, మెటీరియల్ చాలా ఉంటుంది, కానీ ఏ మెటీరియల్లో ఎంతవరకు చదువుకోవాలి, ఎందుకంటే మనకు అవసరం లేని దాని గురించి కూడా చదువుకొని మనం టైం వేస్ట్ చేస్తుంటాం. బయట చాలా కోచింగ్ సెంటర్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు రాపించే నోట్స్ కూడా అవసరం లేనివి చాలా రాపిస్తున్నారు. సో దానివల్ల మేబీ సబ్జెక్టే పనికొచ్చేదే, కానీ మన ఎగ్జామ్కి పనికొస్తుందా? చదువుకుంటే అంత బాగానే ఉంటుంది రొమాంటిక్గా సబ్జెక్ట్ ఎలక్ట్రికల్, ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్, బట్ నీ టార్గెట్ నువ్వు ఎలక్ట్రికల్ మొత్తం పిహెచ్డి చేయడం కాదు కదా. యూ డోంట్ వాంట్ టు బికమ్ పిహెచ్డి స్కాలర్స్. నీకు అక్కడ ఎగ్జామ్ ఉన్నది, సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నది, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని నువ్వు ఎట్లా క్రాక్ చేయాలి,
సిలబస్ ఏంటి, నువ్వు ఎంతవరకు పట్టుకో అంతే చాలు నీకు, అంతకుమించి నువ్వు పిహెచ్డీ చేసేది లేదు, ఏం లేదు. అంతుంటే నీకు పిహెచ్డీ అంత అట్లాంటి ఫీలింగ్స్ ఉంటే వై డూ యూ కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఇవన్నీ బేసిక్ ఐడియాస్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ అనేది తీసుకెళ్తుండాలి. సో ఇవన్నీ మన బేసిక్ ఐడియాస్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఒకసారి ఈ జేబీ గుప్తా బుక్ అయినా మన ప్రైమరీ సోర్స్ అని చెప్తున్నాను, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా మనము ఒకవేళ మీరు స్టాండర్డ్గా ఎలక్ట్రికల్ చదువుకోవాలంటే చాలా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను చెప్తాను. నేను సపరేట్గా ఇదే విధంగా ఒక ప్రాక్టికల్ వీడియో చేసి చెప్తాను. సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఏంటిదని అంటే, ఆల్రెడీ కొంత ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ తెలిసిన విద్యార్థులు అయితే కొంచెం ఈజీగా ఇప్పుడు నేను చెప్పేటువంటి పద్ధతిలో పికప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నా కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులైనా కానీ, ఎందుకంటే క్లాస్లోనే నేను బోల్డ్ అనే విషయాలు నేను డిస్కస్ చేసి నోట్స్ రాపించిన కాబట్టి అప్పుడు మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు ఒక సెల్ఫ్ స్టడీ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఎంత కోచింగ్ తీసుకున్నా కానీ స్టూడెంట్కి లోపల ఇంటెన్షనల్గా లేకపోతే అది ఏ కోచింగ్ కూడా హెల్ప్ చేయదు. సో మీ లోపల ఉన్నటువంటి ఆ ఒరిజినాలిటీని అన్లాక్ చేయడమే నా మెయిన్ ఉద్దేశం అనమాట. ఏంటంటే ఏ విజయంలోనైనా కానీ ఇప్పుడు నా కోచింగ్ కోర్స్ తీసుకున్నా కూడా అది మీకు ఒక 30 to 40% మాత్రమే 100% ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నాను 30 to 40%, అంతకుమించి ఎక్కడ ఎంత దేవుడు వచ్చి చెప్పినా కూడా అది పనికిరాదు. ఏదైనా కానీ సొంతంగా మనం బ్రెయిన్ అప్లై చేసుకుంటాం, మనం సొంతంగా దాని నుంచి గ్రాస్ప్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ అనేది ఇది అవుతుంది అనమాట, మనకి పనికి వస్తుంది అనమాట, మనకి వస్తుంది, అది లోపల ఇమిడిపోతుంది అనమాట. సో మీరు నా క్లాసెస్ వింటున్నా సరే, మీరు వేరే కోచింగ్ తీసుకున్నా సరే, మీ దగ్గర నోట్స్ ఉన్నా సరే, టెక్స్ట్ బుక్లు పెట్టుకొని మీరు సెల్ఫ్గా ఆల్రెడీ చదువుకున్నా సరే, ఒక్కసారి ఈ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడము, ఓకే, ఇలాంటి బుక్స్ని రెఫర్ చేస్తుండడము, దాని బేసిస్ మీద ప్రిపేర్ అవుతుండడం అనేది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ జేబీ గుప్తా బుక్లో ఏమేమి వదిలేయాలి, మనకి ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాను నేను. ఓకే, మళ్ళీ ఒకటో రెండో చాప్టర్లు నేను ఎగ్జాంపుల్ కింద తీసుకొని నేను మళ్ళీ మీకు ఆ చాప్టర్ లోపల ఎలా ప్రిపేర్ కావాలి ఏంటిది అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను రాస్తుంటాను, ఇవన్నీ కూడా టిక్ పెడుతుంటాను. మీ దగ్గర జేబీ గుప్తా బుక్ ఉంటే మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి, లేదంటే కూడా ఇక్కడ నేను నోట్స్ లాగా రాస్తాను, నేను వాట్ టు రీడ్ వాట్ నాట్ టు రీడ్, అది కూడా నేను మీకు పీడిఎఫ్ లాగా అవైలబుల్ చేపిస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. సో మనము జేబీ గుప్తా బుక్ తీసుకుంటే మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. టోటల్గా బుక్ మొత్తం మీద సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉన్నది. సో ఇక్కడ రాస్తున్నాను జేబీ గుప్తా బుక్, దీంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 ఏమో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నది, సెక్షన్ 2 ఏమో ఎలక్ట్రానిక్స్ ఉన్నది, సెక్షన్ 3 ఏమో మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఉన్నది. అండ్ ఇదే టైప్ ఆఫ్ వీడియోతోని నేను నెక్స్ట్ ఫర్దర్ కూడా ఈ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్స్కి, ఏఈ ఎగ్జామ్కి అండ్ గేట్ ఎగ్జామినేషన్ టుగెదర్ ఈ ఆస్పిరెంట్స్ని కూడా అడ్రస్ చేస్తూ ఇదే ఫార్మాట్లో నేను వీడియో చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న ఒకవేళ ఎవరైనా సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్ కానీ ఈ ఆస్పిరెంట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ మీ వెదర్ ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో. సెల్ఫ్ ప్రిపరేషన్లో అంటే ఎలా మనం సోర్సెస్ని ఎట్లా మనం వాడుకోవాలి, సో దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం గోల్ని అంటే మన సక్సెస్ రేట్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద. సో ఈ 3 ఏరియాస్ ఉన్నాయి జేబీ గుప్తా బుక్లో, రైట్. సో ఈ 3 ఏరియాస్లో మనకి ఏ చాప్టర్స్ మనకు పనికొస్తాయి అనేది చాప్టర్ నెంబర్స్ నేను ఇక్కడ రాస్తాను, మనకు అవసరమైన మనకు చదవాల్సిన చాప్టర్ నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి డీసీ బేసిక్స్, నెట్వర్క్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అని ఉన్నది కదా. దీంట్లో మనము ఏదైతే ఈ డీసీ బేసిక్స్, నెట్వర్క్స్ ఉన్నదో ఇంతవరకే చదువుకోవాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అవసరం లేదు మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ బేసిక్ కాన్సెప్ట్స్, ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటిది, ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో చూద్దాము. ఫస్ట్ చాప్టర్ డీసీ బేసిక్స్ అండ్ నెట్వర్క్స్, దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ చదవకూడదు మనము. సో డీసీ బేసిక్స్లో ఏమొస్తాయి చూడండి, ఇట్లా బేసిక్ కాన్సెప్ట్స్ మీరు గుర్తు తెచ్చుకుంటే మన కోర్సులో కూడా ఫస్ట్ లెసన్ ఇదే కదా, మనం ఛార్జ్ కరెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, ఆల్మోస్ట్ అన్నీ అవే విషయాలు అనమాట. చూడండి ఇవన్నీ, సో నేను ఇవన్నీ చెప్పిన
నేను మీ నోట్స్లో మీకు చెప్పండి, ఇది ఒక పాయింట్ ఉంటుంది చూడండి. మన కోర్స్ విద్యార్థులు అయితే కరెంట్ డెన్సిటీ అనే దాని గురించి నేను చెప్పలేదు. నేను టైప్స్ ఆఫ్ ఇవన్నీ చెప్పాను. మళ్ళీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ చెప్పిన. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సింగిల్ కోర్ కేబుల్, దీని గురించి నేను చెప్పలేదు. మన బేసిక్స్ చాప్టర్లో నేను చెప్పలేదు, కానీ పవర్ సిస్టమ్స్ ట్రాన్స్మిషన్లో చెప్తాను నేను దీన్ని. ఇది చెప్పాను. ఇవన్నీ మనం చెప్పినవి సిరీస్ సర్క్యూట్స్, ప్యారలల్ సర్క్యూట్స్, ఇట్లా పొటెన్షియల్ డివైడర్, ఇవన్నీ మనం చెప్పినవే. ఆల్ దీస్ థింగ్స్ మనం డిస్కస్ చేయాలి. మళ్ళీ డీసీ నెట్వర్క్స్, ఇప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేసిన ఆల్మోస్ట్ మన ఫస్ట్ చాప్టర్లోనే చెప్పినాం ఇవన్నీ కూడా విషయాలు. అయితే ఈ జేఎల్ఎం విద్యార్థులకు ఇక్కడ చూడండి, వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ ఉందా, ఈ కిర్చాఫ్స్ లా ఉందా, ఇక్కడ వరకు అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ లా వరకు. నెట్వర్క్ థియరమ్స్ అవసరం లేదు. చూడండి ఇక్కడ ఏమున్నది, నెట్వర్క్ థియరమ్స్ అని ఉందా, ఈ చాప్టర్ అవసరం లేదు. సో ఈ డీసీ బేసిక్స్ అండ్ నెట్వర్క్స్లో ఏవి చదవకూడదు, నాట్ టు రీడ్, నేను రాస్తున్నాను ఇక్కడ, నాట్ టు రీడ్. ఓకే, డీసీ బేసిక్స్ అండ్ నెట్వర్క్స్ చదవాలి, దీంట్లో చదవకూడదు ఏందో నేను చెప్తున్నాను. చూడండి ఈ 1.23 నెట్వర్క్ థియరమ్స్ అని ఉందా, ఇది చదవద్దు, ఇది మనకు అవసరమే లేదు. మీ సిలబస్ ప్రకారం ఏం అవసరం లేదు. మళ్ళీ 1.23 నెట్వర్క్ థియరమ్స్ ఇక్కడ వరకు, ఇంటెలిజెన్స్ థియరం ఉంది కదా 10th నెంబర్, ఇక్కడ వరకు మాత్రం చదవద్దు. మళ్ళీ ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ చదువుకోవాలి. ఓకే, అండ్ మనకి బ్యాటరీస్ కూడా ఉంటుంది మీ సిలబస్లో బ్యాటరీస్ కూడా ఉంటుంది చూడండి. సో ఆ బ్యాటరీస్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది. ఓకే, సో మీ సిలబస్ ప్రకారం ఈ చాప్టర్ దేన్ని కవర్ చేస్తుందనంటే, మనకి మీ సిలబస్లో ఫండమెంటల్స్ ఆఫ్ అని ఉంది, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని, ఎలక్ట్రిసిటీ అని, ఆ చాప్టర్ కవర్ అవుతుంది, బ్యాటరీస్ కవర్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ బుక్ కొన్నాక, సార్ నాకు బ్యాటరీస్ కనిపిస్తలేవు సార్, ఎక్కడ ఉన్నాయని. బ్యాటరీస్ ఇలానే ఉంటాయి, ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి చూడండి. ఇదంతా చదువుకోవాలి. మళ్ళీ ఇక్కడ వరకు బ్యాటరీస్ అయిపోతుంది మనకి. ఇక్కడ చూడండి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అని ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు. సో బేసిక్గా ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటే పూర్తిగా అవసరం లేదని కొట్టిపడేలేమో, కాకపోతే కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది, కొంతవరకు చూసుకోవాలి. ఈ కెపాసిటెన్స్ మనకు పనికి వస్తుంది, ఇవన్నీ మనకు పనికి వచ్చేటివి. మళ్ళీ చూడండి, అంటే జస్ట్ లైక్ దట్, అలా పై పైన చూసుకుంటూ పోండి, ఇదంతా కూడా అలా పై పైన చూసుకుంటూ పోండి. అర్థమైనా అర్థం కాకపోయినా కానీ జస్ట్ ఒక షార్ట్ నోట్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ అని అన్నాడు. ఫ్లక్స్ డెన్సిటీ అంటే డి అని కూడా అక్షరంతో రిప్రజెంట్ చేస్తారు. ఈ త్రిశూలం లాగా ఉంది, ఈ సింబల్ సై అంటారు, సై బై ఏరియా. ఫార్ములా చిన్న చిన్నగా రాసేసుకుంటూ పోండి. ఈ కెపాసిటెన్స్ ఉందా, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటీ ఇది అవసరం లేదమ్మా, ఇది మనకు అవసరం లేదు. ఇవి జస్ట్ అట్లా చూసుకోండి, పై పైన ఫార్ములాలు గుర్తుంటే గుర్తున్నంత వరకు గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. బట్ బేసిక్గా ఓవరాల్గా ఒక ఐడియా అనేది మనకు రావాలి ఇక్కడ వరకు. ఈ 1.41 ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవసరం లేదు. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం మనకి ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ చాప్టర్లో మనం డిస్కస్ చేసినాం ఇది. సో మనకి మ్యాగ్నెటిజం చాప్టర్ కూడా మనకి పనికి వస్తుంది ఇక్కడ. ఈ ఫస్ట్ చాప్టర్లోనే చూడండి, మన సిలబస్ ప్రకారం 3 చాప్టర్లు ఈయనే కవర్ అయిపోయినాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినవి, ఇవన్నీ కూడా. సో వీటిని ఏం చేస్తుంటారంటే మీరు చదివేటప్పుడు, ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం అని ఉన్నది, రైట్? సో దీంట్లో అనేకమైనటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నోట్స్లో కూడా మీకు అనేకమైన డెఫినేషన్స్ ఇచ్చి ఉంటాను నేను, మీరు క్లాస్ విన్న వాళ్ళు అయితే. లేదు అంటే నా స్టూడెంట్స్ కాకపోయినా కానీ, బయట నుంచి వేరే స్టూడెంట్స్ అయినా కానీ, మీ దగ్గర సొంతంగా నోట్స్ ఉన్నా కానీ, టెక్స్ట్ బుక్స్ ఉన్నా కానీ, ఒకసారి ఇందులో ఉన్నటువంటి పాయింట్స్, ఇందులో ఉన్నటువంటి డెఫినేషన్స్ అక్కడ కవర్ అవుతున్నాయా లేవా. ఇప్పుడు నా నోట్స్ అయితే దాదాపు మ్యాక్సిమం కవర్ అవుతుంది, కొన్ని కవర్ అవ్వవు, 100% చెప్తున్నాను, కొన్ని కవర్ అవ్వవు. అంటే దాన్ని రిపిటేషన్ వాల్యూని బట్టి నేను కొన్నిసార్లు కొన్ని పాయింట్స్ని కట్ చేస్తాను కూడా, అవసరం లేనివి కూడా. బట్ స్టిల్ ఏంటిదనంటే ఇక్కడ ఏంటంటే మన దగ్గర టైం ఉంది, ఇప్పుడు మన ఎగ్జామ్స్కి ఇప్పుడు చాలా టైం ఉన్నది.
ఎగ్జామ్స్కి 30 రోజులు 40 రోజుల ముందు అప్పుడు మన స్ట్రాటజీ కట్ డౌన్ చేసుకుంటూ పోవాలి మెటీరియల్ని. టైం ఉన్నప్పుడైతే మనం ఎప్పుడైనా కానీ మనం సింగిల్ డిజిట్ ర్యాంక్కి ఏం చేయాలి. ఒకవేళ ఏదన్నా మిస్సింగ్ అనిపిస్తే పక్కన రాసేసుకోవడం చిన్న చిన్నగా, అట్లా ఫినిష్ చేయండి. సో ఆ విధంగా ఇది మొత్తం చదువుకోవాల్సిందే. ఇదంతా చూడండి, ఇదంతా కూడా ఇంపార్టెంట్, ఇదంతా ఇంపార్టెంట్. ఇవన్నీ మ్యాగ్నెటిజంలో మనం చెప్పినవి ఇవన్నీ. అయితే ఈ హిస్టెరిసిస్ లాస్, ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మనం ట్రాన్స్ఫార్మర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ పాటికి మీరు ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక్కసారి ఆర్గనైజ్ చేసుకోండి ఈ విధంగా చూడండి మీరు. తర్వాత ఇంకొకటి ఈ థర్మో ఎలక్ట్రిసిటీ అనేటువంటి పార్ట్ నేను చెప్పలేదు, మీరు దీంట్లో నుంచి కవర్ చేసుకోండి ఇది. ఓకే, ఒకసారి చదవండి, అక్కడ ఉన్నది ఏముంది స్టేట్మెంట్ చదవండి ఒకసారి. చదివిన తర్వాత మీకు అర్థమైపోతుంది, దాన్ని షార్ట్గా మీకు ఏం అర్థమైందో అది రాసుకోండి, సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ థర్మో ఎలక్ట్రిసిటీ అనే పార్ట్ ఉంది, నేను చెప్పలేదు, నేను క్లాస్లో నేను చెప్పలేదు, కానీ మనం అడిషనల్గా సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు కొత్త కొత్త విషయాలను డిస్కవర్ చేస్తుంటామని నేను చెప్తుంటాను. నేను ఆ సెల్ఫ్ స్టడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను స్టూడెంట్నే, సారీ అన్నీ చెప్పిండు నాకు, ఇది కొత్తగా కనిపిస్తుంది ఏంటి అని నేను చూసిన. థర్మో ఎలక్ట్రిసిటీ అని ఉన్నది సిబిఐ. ఇప్పుడు దీని నుంచి నేను నోట్స్ ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్ లాగా నేను నోట్స్ చేసి చూపిస్తాను నేను మీకు, చూడండి. సో ఫస్ట్ టైటిల్ పెట్టుకోవాలి. ఏంటిది ఇప్పుడు టైటిల్? థర్మో ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్. నోట్స్ చేసేటప్పుడు ఎట్లుండాలంటే మన మైండ్ పనిచేస్తుండాలి, చేయి కూడా పనిచేస్తుండాలి. కానీ చాలామంది స్టూడెంట్స్కి నోట్స్ చేసేటప్పుడు ఏం పనిచేస్తుంది తెలుసా? కళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి, అంటే జస్ట్ కాపీ రైటింగ్ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ కాపీ రైటింగ్ కాదు, నోట్స్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నది చూస్తూ మనం కాంప్రిహెండ్ చేస్తుండాలి, దాన్ని మనం డీప్గా దాని లోపలికి వెళ్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను థర్మో ఎలక్ట్రిసిటీ అని చూసాను, నేను ఇంకా దాంట్లో మ్యాటర్ ఏముందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూస్తుంటే థర్మో ఉంది, ఎలక్ట్రిసిటీ ఉన్నది. థర్మో అంటే వేడి, హీట్, ఉష్ణం. సో హీట్ ద్వారా ఎలక్ట్రిసిటీ. సో హీట్తోనే ఎలక్ట్రిసిటీకి ఉన్నటువంటి రిలేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. హీట్తో ఎలక్ట్రిసిటీకి ఎట్లాంటి సంబంధం ఉంటుంది? ఒకటి, కరెంట్ అనేది ఒక వైర్ ద్వారా పాస్ అవుతే హీట్ జనరేట్ అవుతుంటుంది, అది మనకు తెలిసింది, ఒక రెసిస్టెన్స్ ద్వారా. బల్బు లోపల అదే కదా, బల్బు లోపలికి కరెంటు పంపిస్తే బయటికి హీట్ వస్తుంది, ఆ హీట్ లైట్ రూపంలో కూడా వస్తుంది బయటికి. సో ఇక్కడ వాడు డిస్కస్ చేసేది ఏంటంటే హీట్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చా అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ వాడు డిస్కస్ చేస్తున్నాడు. సో ఈ థర్మో ఎలక్ట్రిసిటీలో వాడు ఒక ఎఫెక్ట్ గురించి చెప్తున్నాడు అనమాట. ఏం ఎఫెక్ట్ అయ్యా? సీబెక్ ఎఫెక్ట్. ఏమో వాడు స్టేట్మెంట్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్ తీస్తాను అంటాడు వాడు రేపు ఎగ్జామ్లో. సీబెక్ ఎఫెక్ట్ని మనం ఐడెంటిఫై చేసే విధంలో ఉండాలి. సరే, సీబెక్ ఎఫెక్ట్ అంటే ఏమో చూడండి, ఇక్కడ ఒకసారి స్టేట్మెంట్ చదవండి. Seebeck of Berlin noticed in 1824 that an electron current flows in a circuit consisting of two dissimilar metals. If one junction, say A, is kept cold and other, say B, is heated, this experiment is remarkable because no cell is required for sending current through the circuit. At the hot junction B, the current flows from copper to, while at cold junction A, the current flows from iron to copper. సరే, ఇక్కడ వీడు ఏమంటున్నాడు? ఎలక్ట్రిక్ కరెంట్ అన్నది ప్రవహిస్తుంది అంటే ఒక సర్క్యూట్లో కన్సిస్టింగ్ ఆఫ్ టూ డిస్సిమిలర్ మెటల్స్ ఇఫ్ అట్ జంక్షన్ ఏ అండ్ జంక్షన్ బి. సో ఇక్కడ చూడండి, పైననేమో ఒక కాపర్ మెటల్ ఉన్నది, కాపర్ వైర్ ఉన్నది, ఇక్కడ పైన కాపర్ వైర్ ఉన్నది, కిందనేమో ఐరన్ సంబంధించినటువంటి వైర్ ఉన్నది, ఐరన్ వైర్ ఉన్నది. అండ్ ఈ కాపర్ వైర్ని ఐరన్ వైర్ని తీసుకొచ్చి జాయింట్ చేసిండు, ఒక జాయింట్ ఏ ఒక జాయింట్ బి అనమాట. అవును కదా, ఇప్పుడు పైన ఇక్కడ ఒక వైర్, ఇక్కడ ఒక వైర్, ఇక్కడ జాయింట్, ఇక్కడ రెండు ప్లేసెస్లో జాయింట్ చేయడం జరిగింది. సో
ఒక జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని కోల్డ్గా పెట్టాడు అనమాట, టెంపరేచర్ తగ్గించి పెట్టాడు. ఇంకొక జంక్షన్ ఏదైతే ఉందో అది హాట్గా ఉన్నది, వేడిగా పెట్టిండు. పెట్టినప్పుడు ఏం అబ్జర్వ్ చేసిండనంటే వాడు, ఈ కోల్డ్ జంక్షన్ నుంచి హాట్ జంక్షన్కి కరెంట్ అనేది ప్రవహిస్తుందని అన్నాడు. చూడు, అట్ ద హాట్ జంక్షన్ బి ద కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ద కాపర్ టు ఐరన్, కాపర్ టు ఐరన్ అంటున్నాడు. హాట్ జంక్షన్లో ఇది కాపర్ కదా, ఇది ఐరన్, ఇలాగా. అట్ కోల్డ్ జంక్షన్ ఏ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ఐరన్ టు కాపర్, కోల్డ్ జంక్షన్ దగ్గర ఐరన్ టు కాపర్, ఈ విధంగా కరెంట్ అనేది ఫ్లో అవుతుందని చెప్పి ఇచ్చాడు అనమాట. సో ద కరెంట్ ఈస్ కాల్డ్ థర్మో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టూ డిసిమిలర్ metals is called as thermocouple. The phenomenon of production of EMF by a thermocouple when two junctions are kept at different temperatures is known as Seebeck effect. EMF so produced is called thermoelectric EMF. మీ దగ్గర హైలైటర్ ఉందంటే హైలైట్ చేసుకోండి. సో ఏది పడుతుంది హైలైట్ చేయడం కాదు. చూడండి ఇక్కడ నేను చేస్తున్నా, చూడండి. ద కరెంట్, సారీ ఇక్కడ నుంచి, ద ఫినామినా ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ EMF బై అ థర్మోకపుల్ వెన్ టూ జంక్షన్స్ ఆర్ కెప్ట్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఈజ్ నోన్ as Seebeck effect. EMF సో ప్రొడ్యూస్డ్ ఈస్ కాల్డ్ థర్మోఎలక్ట్రిక్ EMF. ఈ పార్ట్ని మనం నోట్స్లో రాసుకుంటాం మనం. నెక్స్ట్, కాంబినేషన్ ఆఫ్ టూ డిసిమిలర్ మెటల్స్ ఈజ్ నోన్ as థర్మోకపుల్. ఇక్కడ మనకి 2 పాయింట్స్ దొరికినాయి అనమాట. అండ్ నెక్స్ట్, EMF ఆఫ్ ఎ థర్మోకపుల్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ మెటల్స్ అండ్ డిఫరెన్సెస్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ టూ జంక్షన్స్. సో ఓకే, ఇదంతా నేను ఇక్కడ చదువుకున్నాను. నేను ఇప్పుడు నేను నా నోట్స్లో ఏ విధంగా దీన్ని నేను రాసుకుంటాను చూడండి. సో జస్ట్ ఇట్లా పైన చూస్తూ ఈ కెమెరాలో కరెక్ట్గా పడుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను నేను. రైట్, ఇప్పుడు సీబెక్ ఎఫెక్ట్. సీబెక్ ఎఫెక్ట్ అంటే నాకేం అర్థమైంది, ఇక్కడ నాకు 2 డిస్సిమిలర్ మెటల్స్ ఉన్నాయి. సో ఒక దాంట్లో నేను ఏం పెట్టానంటే ఒక గ్యాల్వనోమీటర్ పెట్టిన. సో గ్యాల్వనోమీటర్ ఏంటనంటే టు డిటెక్ట్ స్మాల్ సిగ్నల్స్ ఆర్ కరెంట్స్. సో గ్యాల్వనోమీటర్ అంటే బేసిక్గా ఒక యామ్మీటరే, కానీ దాని పర్పస్ ఏంటిదని అంటే చాలా అతి తక్కువ వాల్యూ ఉన్నటువంటి కరెంట్స్ని, సిగ్నల్స్ని అంటాం, దాన్ని సిగ్నల్స్ అంటాం బేసిక్గా. వాటిని డిటెక్ట్ చేయడమే గ్యాల్వనోమీటర్, వాటి డైరెక్షన్తో సహా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేసిన, ఒక కాపర్ వైర్ తీసుకున్నాను, తర్వాత ఒక ఐరన్ వైర్ తీసుకున్నాను. ఐరన్ వైర్ లోపలనే, అంటే ఇదంతా ఒక లూప్ కదా, ఈ లూప్లో నేను సిరీస్లో నేను ఒక గ్యాల్వనోమీటర్ పెట్టిన, తీసుకొచ్చి 2 జంక్షన్స్ దగ్గర వీటిని జాయిన్ చేసిన. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ 2 డిస్సిమిలర్ మెటల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్మోకపుల్. ఫస్ట్ పాయింట్. సో ఇది ఐరన్ అండ్ కాపర్. సో ఈ ఐరన్ కాపర్ యొక్క జాయింట్ని ఏమంటారు, థర్మోకపుల్ అంటారు. సో ఇక్కడ మనకు ఒక ఫస్ట్ డెఫినేషన్ వచ్చింది, థర్మోకపుల్, COUPLE అంటే ఏంటిది, కాంబినేషన్ ఆఫ్ 2 డిస్సిమిలర్ అంటే సేమ్ కానటువంటి, సిమిలర్ కానటువంటివి మెటల్ వైర్స్ ఆర్ మెటల్ కండక్టర్స్, వాట్ ఎవర్ యూ కెన్ కాల్, దాన్ని ఒక థర్మోకపుల్ అని అంటారు. ఇక్కడ థర్మోకపుల్ ఉన్నది. ఇప్పుడు థర్మోకపుల్ ఉన్నాక 2 జంక్షన్స్ ఉన్నాయి, జంక్షన్ ఏ, జంక్షన్ బి. జంక్షన్ బీట్ని హాట్ జంక్షన్ అంటున్నాను, అంటే అక్కడ నేను ఫైర్ పెట్టి హీట్ చేశాను. ఇంకోటి కూల్ జంక్షన్ ఏ. అప్పుడు కరెంట్ ఎట్లా ప్రవహిస్తుంది, ఇక్కడి నుంచి ఈ విధంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు నీకు కరెంట్ అనేది ప్రవహిస్తుంది అని అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ కావాలంటే ఏం కావాలి, EMF కావాలి. సో బేసిక్గా ఈ 2 జంక్షన్స్ మధ్యలో మనకు ఒక EMF జనరేట్ అయింది. సో ఆ EMFని ఏమంటారని అంటే ఇక్కడ థర్మో ఎలక్ట్రిక్ EMF జనరేట్ అయింది. అండ్ ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో థర్మో ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ ఈ టోటల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్నే సీబెక్ ఎఫెక్ట్ అంటారు. అంటే నేను డీటెయిల్డ్గా డెఫినేషన్ కూడా రాయాల్సిన అవసరం లేదు, అంటే నీకు రాసుకున్న ఓపిక ఉంటే రాసుకోండి, లేదంటే ఇట్లా పిక్చర్ రూపంలో, ఒక డయాగ్రామెటిక్ రూపంలోనే నేను చేసేసుకున్నాను. సో ఇక్కడ ఏంటిది సీబెక్ ఎఫెక్ట్ అంటే, సీబెక్ ఎఫెక్ట్ అంటే నా దగ్గర ఒక థర్మోకపుల్ కావాలి. థర్మోకపుల్ అంటే ఖచ్చితంగా 2 జాయింట్స్ ఉంటుంది.
సో ఒక జాయింట్ని హీట్ చేసి ఒక జాయింట్ని కూల్గా పెడితే ఆ రెండు జాయింట్స్ మధ్యలో ఒక థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఆ థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్తోని థర్మో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆ లూప్లో ప్రవహిస్తుంది. ఈ టోటల్నే మనము సీబెక్ ఎఫెక్ట్గా పిలుస్తాం మనము. అండ్ అక్కడ ఎంత కరెంట్ వచ్చింది, దాని డైరెక్షన్ ఎట్లా ఉంది మెజర్ చేయడానికి మనము గ్యాల్వోమీటర్ని వాడతాము. అండ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద థర్మోకపుల్ డిపెండ్స్ అపాన్ అని వాడు సెకండ్ పారాగ్రాఫ్లో ఇచ్చిండు. ఈ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో నేను ఏమంటాను, ఈఎంఎఫ్ థర్మల్ అని రాస్తాను, థర్మో ఎలక్ట్రిక్ బ్రాకెట్లో. డిపెండ్స్ ఆన్ రెండు విషయాలపైన డిపెండ్ అవుతుందని చెప్పాడు వాడు. ఏమన్నాడు, నేచర్ ఆఫ్ మెటీరియల్స్ అని అన్నాడు. నేచర్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ మెటల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ మనము కాపర్ తీసుకున్నాము, ఐరన్ తీసుకున్నాం. ఈ కాపర్ ఐరన్ కాంబినేషన్ ద్వారా లెటర్సే మనకు ఒక 1 మిల్లీ ఆంపియర్ కరెంట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు కాపర్ ఐరన్ బదులు నేను కాపర్ స్టీల్ తీసుకుంటాను, నేను లేదంటే అల్యూమినియం గోల్డ్ తీసుకుంటాను, నా ఇష్టం. సో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, వాటికి ఉన్నటువంటి టెంపరేచర్, రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ ఎక్సెట్రా ఇట్లాంటి ఫ్యాక్టర్స్ని పట్టుకొని మరి కరెంట్ వాల్యూ అనేది వేరీ అవుతుంటుంది. సో ఎంత ఈఎంఎఫ్, ఎంత కరెంట్ జనరేట్ అవుతుంది, థర్మల్ ఈఎంఎఫ్ కానీ థర్మల్ కరెంట్ కానీ అక్కడ యూజ్ చేసినటువంటి మెటల్స్ మీద డిపెండ్ అవుతుంది అని అర్థమవుతుంది. అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎట్ ద టూ జంక్షన్స్. సో టీఏ మైనస్ టీబీ అర్థమవుతుందా? టీఏ అంటే టెంపరేచర్ ఎట్ జంక్షన్ ఏ, టెంపరేచర్ ఎట్ జంక్షన్ బి, లేదా టీబీ మైనస్ టీఏ అని రాసుకోండి, ఎట్లున్నా ఏం లేదు. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఒక జంక్షన్ చాలా హాట్ ఉంది, ఒక జంక్షన్ చాలా కూల్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంక్షన్ బిని బాగా హీట్ చేసి 40 డిగ్రీస్ చేసిన, జంక్షన్ ఏని నేను ఆర్టిఫిషియల్గా కూల్ చేసి 1 డిగ్రీ దగ్గర పెట్టినా అనుకోండి, ఎంత ఉంది, 39 డిగ్రీ సెంటీగ్రేడ్స్ డిఫరెన్స్ ఉంది. ఎక్కువ టెంపరేచర్ అంటే ఎక్కువ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఓకే, సో అయిపోయింది. సో అదొకటి అయిపోయింది. నెక్స్ట్ ఇట్లా చూడండి, నెక్స్ట్ ఏముంది, లా ఆఫ్ థర్మో ఎలక్ట్రిసిటీ అని ఉన్నది. సో రెండు లాస్ ఆఫ్ థర్మో ఎలక్ట్రిసిటీ అని ఉన్నది కదా. లా ఆఫ్ సక్సెసివ్ కాంటాక్ట్స్ ఆర్ ఇంటర్మీడియట్ మెటల్స్. ద ఇన్సర్షన్ ఆఫ్ న్యూ మెటల్ ఇంటూ ఎ సర్కిల్ ఆఫ్ ఏ thermocouple does not alter existing EMF provided the entire added metal is at same temperature as the point at which it is inserted. If the metal ABC be joined in the form of complete circuit, then we have ఇలా అన్నమాట. సో బేసిక్గా వీడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ థర్మో ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ ఏమన్నాడు, లాస్ ఆఫ్ సక్సెసివ్ కాంటాక్ట్. లాస్ ఆఫ్ సక్సెసివ్ కాంటాక్ట్స్ అని ఇచ్చిండు ఫస్ట్ వన్. దీంట్లో వీడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ నా దగ్గర ఒక మెటీరియల్ ఉన్నది, ఇక్కడ ఉన్నట్టుగానే థర్మోకపుల్ ఉన్నది, రెండు మెటల్స్ ఉన్న థర్మోకపుల్ ఉన్నది. ఈ రెండుతో పాటు మధ్యలో ఇంకొక మూడోది యాడ్ చేసినాం అనుకో, అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుతున్నటువంటి ఈఎంఎఫ్ అనేది ఏం చేంజ్ కాదు అని అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ కాపర్ ఉన్నది, ఏమున్నది, ఆల్రెడీ కాపర్ ఉన్నది. ఈ కాపర్తో పాటు మన దగ్గర ఏమున్నది, ఆల్రెడీ ఐరన్ ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేసినంటే, ఇది జంక్షన్ ఏ, ఈ జంక్షన్ బిని విడదీసిన, ఇక్కడ నేను సపరేట్ చేసిన, ఎందుకంటే ఇక్కడ కొత్త మెటల్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ కాపర్ ఐరన్తో పాటు ఇక్కడ నేను ఇంకొక దాన్ని తీసుకొచ్చి పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొత్తది ఉంది గోల్డ్ అనుకుందాం, ఇప్పుడు ఇది ఏ అయినప్పుడు ఒకటి బి అయిపోతుంది, ఒకటి సి అయిపోతుంది కదా. అప్పుడు ఆల్రెడీ ఇందులో ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ప్రవహిస్తున్నది. అండ్ ఏ నుంచి బికి మధ్యలో మనకు ఆల్రెడీ ఒక థర్మల్ ఈఎంఎఫ్ ఉండే మనకి. సో దాన్ని ఏమని అంటాం, ఈఏబి అని అంటాం. ఓకే, ఈఏబి అంటే ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి ఈఎంఎఫ్ ఉన్నది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి ఐటమ్ ఏంటిది, గోల్డ్. సో బికి సికి మధ్యలో కూడా ఈఎంఎఫ్ ఉన్నదని అనుకుందాం, దాన్ని ఈబిసి అని అందాం. ఈ విధంగా అయితే వీడు ఏమంటున్నాడంటే, ఓవరాల్గా దీంట్లో సర్క్యులేట్ అయినటువంటి కరెంటు అండ్ ఈఎంఎఫ్ వాల్యూ చేంజ్ అవ్వదు ఎప్పుడైతే కొత్తగా పెట్టినటువంటి మెటల్ అనేది సేమ్ టెంపరేచర్ దగ్గర ఉందని అంటున్నాడు. అంటే గోల్డ్ మొత్తం కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలని అంటున్నాడు. ఒకసారి మనం పాత కేసే తీసుకుందాం. ఇంతకుముందుకు మనం ఏం చేసినాము, మనకి ఇంతకుముందుకు ఇట్లా ఉండే, మనకి
ఏ ఉండే బి ఉండే ఫస్ట్. ఇది మనం 40 degrees దగ్గర పెట్టినాం, ఇది 1 degree దగ్గర పెట్టినాం మనం టెంపరేచర్ కదా. అప్పుడు మనకి ఎంతో కొంత ఈఎంఎఫ్ కొంత కరెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈ బీని ఇక్కడ సపరేట్ చేసి గోల్డ్ని పెట్టిన. నా ఈ కొత్త లా ఆఫ్ సక్సెసివ్ కాంట్రాక్ట్స్ ప్రకారం ఏంటంటే నేను కొత్తగా ఏదైనా మెటీరియల్ పెడితే దాన్ని మొత్తం కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర పెట్టాలంటే గోల్డ్ మొత్తం కూడా 40 degrees హీటెడ్ గోల్డ్ని తీసుకొచ్చి పెడతా. అంటే జంక్షన్ బి 40 degreesలోనే ఉంటుంది, జంక్షన్ సి కూడా 40 degrees ఉంటుంది. ఇప్పుడు బీకి సికి మధ్యలో టెంపరేచర్ ఎంత ఉన్నది? 40 degrees ఉన్నది. టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే ఈఎంఎఫ్ జనరేట్ కాదు. సో ఈ బి టు సి మధ్యలో కొత్త ఈఎంఎఫ్ ఏముండదు. అంటే ఏ టు బి ఏదైతే ఈఎంఎఫ్ ఉన్నదో ఏ టు సి కూడా అదే ఈఎంఎఫ్ ఉంటుంది. సో ఇక్కడ వాడు ఇచ్చింది అదే అనమాట. ఏమిచ్చాడు వాడు? ఈఏసి ఈజ్ ఈక్వల్ టు ఈఏబి ప్లస్ ఈబీసీ. ఈబీసీ అంటే జీరోనే కదా, ఈజ్ ఈక్వల్ టు ఈఏబి మైనస్ ఈసీబీ అయిపోతుంది. ఈఏబి సారీ ఈఏసి, ఏ టు సి మధ్యలో మనకు కావాలి. ఏ టు బి ప్లస్ ఈ బి టు సి కావాలి. దీన్ని మనము ఈ ఏ టు బి మైనస్ ఈ సి టు బి అని రాయొచ్చు. ఇదే వాడు చెప్పేది లా ఆఫ్ సక్సెసివ్ కాంట్రాక్ట్స్. సో ఆ విధంగా మనము అన్నిటికీ కూడా మనము నోట్స్ చేసుకుంటూ పోవచ్చు. జస్ట్ ఒక చిన్న డెమో లాగా. అయిపోయింది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి అన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా సాధారణంగా. అన్నీ చేసుకుంటారండి, అన్నీ సాల్వ్ చేస్తూ ఉండండి వీళ్ళినంత వరకు కూడా. ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్కి గేట్ అని ఉన్నది, ఇవి ట్రై చేయండి. యూపీఎస్సి ఐఈఎస్ అని ఉన్నది ఇక్కడ కొన్నిటికి, ఇక్కడ కనిపిస్తుంటుంది కనుక మీకు ఒకసారి జూమ్ చేస్తే ఈ విధంగా యూపీఎస్సి ఐఈఎస్ అని ఉన్నది. ఈ క్వశ్చన్లు ఏంటంటే గుడ్ క్వాలిటీ క్వశ్చన్స్, హై క్వాలిటీ క్వశ్చన్స్ అనమాట. బేసిక్గా మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే సిచ్యువేషన్ ఉన్నారంటే రేపు ఎగ్జామ్లో వచ్చేటువంటి ఏ క్వశ్చన్స్ అయినా ఈజీగా సాల్వ్ చేస్తారు అన్నట్టు. సో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి, ఆ విధంగా కంప్లీట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మీరు చేసుకోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఈ డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో ఇది బేసిక్గా మన సిలబస్ కాదు ఇది, ఎందుకనంటే ఇది గేట్ అని ఉంది కదా. యూజువల్గా గేట్ అని వచ్చినవి కొన్ని మన సిలబస్లో ఉంటాయి, కొన్ని మన సిలబస్ ప్లేన్లో కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే బీటెక్ లెవెల్ కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో బేసిక్గా ఆ పలానా క్వశ్చన్ చూస్తే ఇది నాకు తెలుసు రబే, ఇది నేను చదువుకున్నా నా ఫీలింగ్ వస్తే అది మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసుకుంటే ఈ మ్యాట్రిక్స్ దగ్గరకు వచ్చారు, మ్యాట్రిక్స్ గురించి మీరు ఎక్కడా చదువుకోలేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సో అలాంటప్పుడు వదిలిపెట్టేయండి దాన్ని, యూ జస్ట్ లీవ్ ఇట్. ఇది చూడండి, ఇది కూడా అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ ఇవన్నీ చేయండి. ఈ థియరీ క్వశ్చన్స్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ కూడా ట్రై చేయండి వీలైనంతవరకు. ప్రాబ్లమ్స్ ఎంత మంచి చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్సలెంట్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్ అన్నట్టు. అండ్ ఈ ఫస్ట్ చాప్టర్లో కూడా నేను క్వశ్చన్స్ చూస్తున్నాను, దీంట్లో మీరు ఎంతవరకు చేయడానికి ఆస్కారం ఉందనేది. సో ఇక్కడ వస్తే ఇక్కడ ఒక పార్ట్ వచ్చింది, ఇవి థియరమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి మనకు అవసరం లేదు. ఇక్కడ వరకు మీరు చేయొచ్చు మోస్ట్లీ. ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉన్నది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 100 తర్వాత. సో సింపుల్గా చెప్పాలంటే అప్ టు ఒక 100 క్వశ్చన్స్ వరకు మీరు చేయొచ్చు. ఒక ఫస్ట్ 100 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు ఈ ఫస్ట్ చాప్టర్లో. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చేయకపోయినా పెద్దగా పడదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, ఇది మీరు సొంతంగా ట్రై చేయండి. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ మన సిలబస్లో ఉన్నది, మీరు ట్రై చేయొచ్చు. ఇదంతా అవసరం లేదు. మళ్ళీ చూడండి ఈ క్వశ్చన్ నెంబర్ 167, 180 ఇవన్నీ అవసరం లేదు, మీకు ఏం అవసరం లేదు, ఇదేం అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 205 చూడండి, ఇదంతా అవసరం లేదు. చూడండి ఇవన్నీ అవసరం లేదు, ఈ గ్రాఫ్స్ ఇవన్నీ అవసరం లేదు. ఈ క్వశ్చన్ నెంబర్ 205 అవుతుంది, ఇక్కడ నుంచి బ్యాటరీస్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి.
ఈ క్వశ్చన్ నెంబర్ 205 నుంచి మీరు చేయండి. బ్యాటరీస్ ఇవన్నీ వీలైనంత వరకు కంప్లీట్ చేయండి. బ్యాటరీస్ అప్ టు 253 వరకు, ఫ్లోటింగ్ బ్యాటరీ వరకు. ఇక్కడ వరకు మొత్తం కూడా మీ సిలబస్లో ఉన్నది. బ్యాటరీస్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో కంపేర్ చేసుకుంటే మీకు మీ ప్రీవియస్ JLM ఎగ్జామ్స్లో కూడా ఇది వచ్చినట్టు కనిపిస్తుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూపిస్తాను, ప్రీవియస్ JLM నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని. ఈ క్వశ్చన్ ఒకటి వచ్చినట్టు 228 క్వశ్చన్, ఇది వచ్చినట్టుగా గుర్తుంది. ఇది ఒక క్వశ్చన్ ఒకటి. ఈ 213 ఈ క్వశ్చన్ ఒకటి వచ్చినట్టుగా గుర్తుంది నాకు ప్రీవియస్గా. ఇది ఒక ఈ క్వశ్చన్నే కొంచెం మార్చి ఇచ్చినారు. ఈ 247 ఉంది కదా స్పెసిఫిక్ గ్రావిటీ గురించి, దీన్ని కొంచెంగా మార్చి ఇచ్చారు. దీన్ని సేమ్ క్వశ్చన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. చూడండి, మనకి బెస్ట్ సోర్స్ ఇక్కడే ఉన్నది. మీరు ఎక్కడెక్కడో పరిగెత్తకండి. ఒకసారి వీడియోస్ చూసి నోట్స్ చేసుకున్నామని అంటే ఏంటంటే అప్పుడు వీటి లోపలికి ఈజీగా దూసుకుంటూ పోవచ్చు. మనం ఫస్ట్ టైం చదవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వీడియోస్లో మనం చాలా సింప్లిఫైడ్ చేసి నోట్స్ రాపించినాం కాబట్టి మ్యాక్సిమం అంటే ఇవన్నీ కూడా మీకు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఇప్పుడు నేను థర్మో ఎలక్ట్రిసిటీ చెప్పినా ఇది రాసుకోవాల్సి వస్తుంది తప్పదు. మీరు అంటే కొన్ని ఎక్స్ట్రా పార్ట్స్, సార్ మరి నేను థర్మో ఎలక్ట్రిసిటీ చేయకపోతే ఏమైనా అవుతుందా అంటే ఏమి కాదు. నేను లాస్ట్ టైం మన స్టూడెంట్స్ నేను JP గుప్తా బుక్ కూడా చేపిలేదు నేను, ఎందుకంటే టైం లేకుండే TSSPDCలో. మరి వాళ్ళందరికీ రాలేదా అంటే వచ్చింది. మరి ఎగ్జామ్లో అడగలేదు థర్మో ఎలక్ట్రిసిటీ. నేనేం చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా కానీ ఒక స్టెప్ అడ్వాన్స్ ఉండాలని చెప్తున్నాను నేను. సో అందులో భాగంగానే ఇవన్నీ కూడా. సో ఈ పార్ట్ అంతా కూడా మళ్ళీ అవసరం లేదు. ఇక్కడ అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అని అన్నాను కదా, ఇవి హైలీ మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ విల్ చార్జ్ అండ్ ఐడియల్ కెపాసిటీ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మనకు వస్తాయి 421 క్వశ్చన్ నుంచి కొంతవరకు చూసుకోవచ్చు. మళ్ళీ ఇవన్నీ మ్యాథమెటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నవి అవసరం లేదు, డైరెక్ట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఒకసారి మీ నోట్స్ అవన్నీ దగ్గర పెట్టుకొని దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను క్లాస్లో చేయించిన. ఇది గేట్ క్వశ్చన్ అంటే ఇది మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో చెప్పాను. ఇవి యూనిట్స్ ఆఫ్ ఇండక్టెన్స్, ఇది ఇంతకుముందు గతంలో అడిగారు మీకు. ఈ క్వశ్చన్ కూడా వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూడండి మీరు. ఇది కూడా క్వశ్చన్ అడిగారు ఇంతకుముందుకు. ఈ రెండింటిలో ఏదో క్వశ్చన్ అడిగారు ప్రీవియస్ NPTCLనో ఎక్కడో అడిగారు. చూడండి ఒకసారి, ఇక్కడ ఇంత క్లియర్గా ఉన్నది చూడండి. ఇవి చూసుకోండి జస్ట్ లైక్ దట్. మొత్తం మీద ఒక 645 బిట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. 645లో అట్లీస్ట్ ఒక 300 బిట్స్ చేయండి, సగం చేయండి. మిగతా సగం మనకు రెలవెంట్ ఉండవు, కానీ సగం అయితే ఖచ్చితంగా మనకు రెలవెంట్ ఉంటాయి. అండ్ ఆ సగం రెలవెంట్ ఉంటే వాటిలోకించి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ దిగుతూనే ఉంటాయి. కళ్ళ ముంగటనే క్వశ్చన్ పేపర్ పెట్టుకొని ఎక్కడెక్కడ వెతకకండి. అందుకే చెప్తున్నాను ఈ బుక్ తీసుకొని ఈ విధంగా చేయాలని. ఓకే, సో సబ్జెక్ట్ లెవెల్లో ఒక ఇదైతే చెప్పాను నేను, సబ్జెక్ట్ లెవెల్ ఎలా మనం ఒక్కొక్క చాప్టర్ని స్టడీ చేయాలనేది. మిగిలిన చాప్టర్ వైజ్ అనాలిసిస్ అనేది ఫుల్ కోర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది బేసిక్గా. బట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ బెనిఫిట్ ఉండాలి, ఒక ఐడియా ఇవ్వడం కోసమే యూట్యూబ్ కోసం అయితే ఈ వీడియో చేసి పెట్టాను నేను. ఒక చాప్టర్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేయడము. ఆ ఫుల్ కోర్స్లో మిగతా అన్నీ కూడా వేరే ఆల్రెడీ మన కోర్సు స్టూడెంట్స్ మీరు చూసినట్లయితే మీ నీడ్ నాట్ వరీ, వేరే చాప్టర్స్ని కూడా మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి అని ఇదే టైప్లో ఒక్కొక్క వీడియో స్లోగా స్టెప్ బై స్టెప్ చేసి పెడుతుంటాను నేను మీకు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తానంటే ఇక్కడ మనం ఏమేమి చదవచ్చు, ఏ చాప్టర్స్ అనేది ఒక బేసిక్గా చెప్పేసి క్లోజ్ చేస్తాను నేను. సెల్ఫ్ స్టడీ కోసం అయితే మన సిలబస్ ప్రకారం ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ చాప్టర్ని అయితే డీటెయిల్గా అనాలిసిస్ చేసి చెప్పాను నేను. ఇప్పుడు నెక్స్ట్ AC బేసిక్స్ అండ్ నెట్వర్క్స్ ఉంది కదా, ఇది మనకి అవసరమే. ఇది మళ్ళీ DC మెషిన్స్ చదవాలి, AC మెషిన్స్ చదవాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ పైన చూసుకోవాలి. ఒక పాయింట్ రాస్తున్నాను, అవసరం లేదు, యూ కెన్ జస్ట్ నోట్ డౌన్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ పైన చదువుకోవాలి. ఎలక్ట్రికల్ మెషిన్ డిజైన్ అవసరం లేదు, ఇది అవసరం లేదు ఇది మొత్తానికి. ఈ 7th వన్ చూడండి, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ వైరింగ్. మన వైరింగ్ పార్ట్ అంతా కూడా ఇక్కడే కవర్ అయిపోతుంది మనకి. ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్స్, ఇది బేసిక్గా ఈ ఫుల్ కోర్స్ మొత్తం కూడా నేను యూట్యూబ్లో ఫ్రీగా పెట్టాను నేను. ఒకసారి నా ఛానల్లో వెతికితే మీకు మొత్తం కవర్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్స్ ఒకసారి అవి మొత్తం 20 వీడియోలు, 22-26 వీడియోస్ ఉంటాయి.
మొత్తం చూడండి, నోట్స్ చేసుకోండి, ఒకసారి ఈ బుక్ మొత్తం ఒకసారి అట్లా రివైజ్ చేయండి, రివైజ్ కొట్టండి, ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకుని అప్పుడు క్వశ్చన్స్ చేయండి. దీంట్లో కూడా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిర్రో 400 క్వశ్చన్లు ఇస్తే 300 క్వశ్చన్లు చేస్తారు మీరు ఈజీగా ఆన్ ది స్పాట్. దిస్ ఈజ్ మై గ్యారంటీ. స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షను కొంచెం పైన చూసుకోవాలి, అంత అవసరం లేదు జేఎల్ఎం విద్యార్థులకి, వదిలిపెట్టినా పెద్ద ఏమీ ఉండదు. ఎలక్ట్రికల్ ఎనర్జీ యూటిలైజేషన్లో దీంట్లోపల ఇల్యూమినేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అదొక్కటి చదువుకోవాలి. ఒకసారి అది చూపిస్తాను, 518 అంట పేజీ నెంబర్. ఈ విధంగా ఉన్నది చూడండి. దీంట్లో ఇల్యూమినేషన్ అని 4th పార్ట్ ఉన్నది చూడండి ఇక్కడ. ఇది మొత్తం చూసుకోవాలి మీరు, ఇది మొత్తం చూసుకోవాలి. అది జస్ట్ దాంట్లో కొంత ఇంతవరకు ఇగో ఇక్కడ వరకే ఉంది, జస్ట్ ఒక 2 పేజీల మందమే ఉంది, అంతవరకు చూసుకుంటే చాలు. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఏరియాస్ అన్ని కవర్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి చూడండి, అవి ఇంపార్టెంట్, అవి చూసుకోవాలి మళ్ళీ. సో ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా, ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఇచ్చారు, హ్యాపీ. సో ఎంత ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే మనకే అంత మంచిది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే 295 క్వశ్చన్ నెంబర్ 295 నుంచి స్టార్ట్ అవుతుంది. 295 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 419 వరకు, 419 వరకు అంటే దగ్గర ఒక 220 బిట్స్ దాకా ఇచ్చారు మనకి ఇల్యూమినేషన్ మీద. ఇవన్నీ చేయండి, ఒక 200 బిట్స్ చేయండి మీకు. ఇల్యూమినేషన్ నుంచి ఒకసారి మళ్ళీ ప్రీవియస్ జేఎల్ఎం పేపర్స్ కానీ ఏమైనా ఐటీఐ లెవెల్ పేపర్స్, అవసరమైతే సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్స్ కూడా తీసుకొని చేయండి మీరు. మీతో కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నాకు నేను చెప్తాను ఎందుకు కాలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ అస్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ మనం చదువుకోవాల్సిందే. స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షను ఇది కొంచెము టిపికల్గా డీల్ చేయాలి, బట్ అవసరం లేదు, వదిలిపెట్టిన ఏం కాదు. అండ్ దీంట్లో ఓన్లీ ఇల్యూమినేషన్ మాత్రమే చదువుకోవాలి. 4th వన్ ఉంది కదా, దీంట్లో ఇల్యూమినేషన్ ఒకటి చదువుకోవాలి. నెక్స్ట్ సెక్షన్, సో అది ఫస్ట్ సెక్షన్ కథ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ సెక్షన్ చూడండి, ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్లో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ ఇది కొంచెం టిపికల్గా చూడాలి. దీన్ని జస్ట్ పైన చూసుకుంటే బాగుండేది, ఇది ఎక్కువ అవసరం లేదు. జస్ట్ డయోడ్స్ అంటే ఏంటిది, ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, వాటి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అంతవరకు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది దీనికి. ఏది సెక్షన్ 2 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో జస్ట్ ఓన్లీ రెక్టిఫైర్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. అండ్ కొంత యాంప్లిఫైర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ ఇవి కూడా ఉన్నది మీ సిలబస్లో, అది కూడా చూసుకోవాలి. పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ కొంతవరకు చూసుకోవాలి. ఇది బేసిక్స్, ఫుల్గా చూసుకోవడానికి ఇది ఏం లేదు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా బేసిక్ లెవెల్లో చూసుకోండి, పైన సరిపోతుంది. అండ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ 16th చాప్టర్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. దీనిలో బ్రిడ్జెస్ తప్ప మిగతా అన్ని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది అవసరం లేదు, ఇన్స్ట్రుమెంటేషన్ అవసరం లేదు, ఇది అవసరం లేదు. చూడండి మీకు సిలబస్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది దీంట్లో. కాకపోతే ఆ సిలబస్ లోపల కొంత మనము సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ సెక్షన్ 2 ఎలక్ట్రానిక్స్ చూపిస్తాను నేను మీకు, 567 పేజీ నెంబర్. సో దీంట్లో ఎక్కడ వరకు చూసుకుంటారంటే చూడండి, ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అని ఉందా, ఇది చూడండి, ఇది చదవండి. ఈ రెసిస్టర్స్, ఇండక్టర్స్ అంటే ఏంటిది, ఇది చూడండి. ఈ కెపాసిటర్స్ వరకు చదువుకోండి, ఇక్కడ కెపాసిటర్స్ అని ఉందా, ఇక్కడ వరకు చదువుకోండి, అంతకుమించి అవసరం లేదు. తర్వాత ఇక్కడ సెమీ కండక్టర్ మెటీరియల్స్ అని ఉంది కదా, ఈ సెమీ కండక్టర్ మెటీరియల్స్ చదవండి. ఈ ఎనర్జీ బ్యాండ్స్ ఇవన్నీ నేను చెప్పిన క్లాస్లో, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఇవన్నీ మనం చెప్పినవి, అన్నీ కొత్తవి ఏం కావేవి. ఓకే, మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ కాకుండా ఓన్లీ థియరిటికల్గా చదువుతుండండి. ఏమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, నేను చెప్పిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో లేకుండా కొత్తగా కనిపించినాయి అనుకో, అవి యాడప్ చేస్తుండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఫర్ సిలికాన్ ఇస్ 1.1 వోల్ట్ ఎలక్ట్రాన్ వోల్ట్, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ మనకి బిట్స్లో అడుగుతుంటారు అనమాట.
మళ్ళీ ఇదంతా మ్యాథమెటికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇదంతా అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ గురించి చదవండి ఇది. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఇదంతా మెజారిటీ అండ్ మైనారిటీ క్యారియర్స్. ఓకే, అంతవరకు చూసుకోండి. ఈ మూమెంట్ ఆఫ్ చార్జ్ క్యారియర్, డిఫ్యూజన్ కరెంట్ ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ పిఎన్ జంక్షన్ మనకి ఇంపార్టెంట్. పిఎన్ జంక్షన్ చూసుకోవాలి. ఈ జంక్షన్ నుంచి స్టార్ట్ చేయండి. జంక్షన్ నుంచి ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్. జంక్షన్ డయోడ్ గురించి చూసుకోవాలి, నేను చెప్పిన ఆల్రెడీ. స్పెషల్ పర్పస్ డయోడ్స్ ఇవన్నీ చూసుకోండి మీరు ఒకసారి. ఇవన్నీ నేను క్లాస్లో అంత ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే అంత డీప్గా పోవడానికి ఛాన్స్ లేదు. బట్ మాకు టైం ఉంది కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి ఖచ్చితంగా. మీ సెల్ఫ్ ఎఫర్ట్ లేకుండా అయితే ఎవరు హెల్ప్ చేయలేదు. చూసుకోండి, అంటే మీరు టాప్లో ఉండాలి, అసలు ఎట్ ఎనీ కాస్ట్ నేను వదిలిపెట్టుకోలేను, అదొక కసి మీ లోపల ఉంటే కనుక యూ క్యాన్ డూ ఇట్. అండ్ ఈ ప్రాసెస్లో మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ ప్రాసెస్లో ఏదైనా ఉన్నా కానీ ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ చాట్లో యూ కెన్ చాట్ విత్ మీ డైరెక్ట్లీ. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను నేను. సో ఇవన్నీ అంత అవసరం లేదు, బట్ ఒక 2-3 స్పెషల్ డయోడ్స్ లైక్ జెనర్ డయోడ్, టనల్ డయోడ్ వరకు చూసుకోండి. ఈ 2 జాబ్. వెరాక్టర్ డయోడ్ ఇవన్నీ అవసరం కూడా లేదు. పవర్ డయోడ్ చూడండి, మనకి ఇంపార్టెంట్ ఇది జేఎల్ఎం ఎగ్జామ్కి. ఈ పవర్ డయోడ్ గురించి ఒకసారి చూడండి. తర్వాత ఇక రెక్టిఫైర్ చూడండి. రెక్టిఫైర్స్ మన సిలబస్లో ఉన్నది. ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పిన. ఎస్పెషలీ ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ని బట్టి పడతారో ఏం చేస్తారో ఒకసారి వీడియో చూస్తే ఈ వాల్యూస్ ఎట్లా వచ్చినాయని నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇదంతా టేబుల్, కంటిన్యూషన్ టేబుల్ దాన్ని. ఫిల్టర్ సర్క్యూట్స్ అది జస్ట్ అట్లా పైన చూసుకోండి ఆల్రెడీ. ఈ బ్లీడర్, వేవ్ షేపింగ్ ఇవన్నీ అవసరం లేదు. ఇదంతా అవసరం లేదు. ఇక డయోడ్ సర్క్యూట్స్ అదంతా అవసరం లేదు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ మ్యాథమెటిక్స్ లేకుండా థియరిటికల్ క్వశ్చన్సే ఎక్కువ చేయండి. దీంట్లో మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అసలు ముట్టుకోవద్దు. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఉన్నది. ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో బీజేటీస్, ట్రాన్సిస్టర్స్ ఇంపార్టెంట్. ఇది మొత్తం చదువుకోవాలి. దీంట్లో ఏం వదిలిపెట్టేది అయితే ఏమీ లేదు. మోస్ట్లీ ఇది మొత్తం చదువుకోవాల్సిందే. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం చాలా వరకు. మ్యాథమెటిక్స్ వదిలిపెట్టేసి థియరిటికల్ ఈ టేబుల్స్ ఇట్లాంటి వాటిని చూసుకోండి. ఓకే, ఈ హైబ్రిడ్ పారామీటర్స్ అవసరం లేదు మీకు. హైబ్రిడ్ పారామీటర్స్ అని ఉందా ఇక్కడ 13.2, ఇది అవసరం లేదు. ఇదంతా అవసరం లేదు, ఇక్కడి నుంచి అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు. ఇదొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్లింగ్ మల్టీ స్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇది ఒక టేబుల్ చూసుకోండి. బేసిక్గా మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అంటే ఏంటంటే మనకి యాంప్లిఫైర్ ఎందుకు వాడతాం? వోల్టేజ్ గెయిన్, సిగ్నల్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి వాడతాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక యాంప్లిఫైర్తో వచ్చేటువంటి సిగ్నల్ స్ట్రెంత్ గెయిన్ అనేది మనకు సరిపోదు. అప్పుడు ఏం చేస్తాం? ఒక యాంప్లిఫైర్ తర్వాత ఇంకొక యాంప్లిఫైర్ మనం కప్లింగ్ చేస్తాం అనమాట. ఆ కప్లింగ్ అంటే ఒక అవుట్పుట్, అంటే ఒక యాంప్లిఫైర్ అవుట్పుట్ని నెక్స్ట్ యాంప్లిఫైర్ ఇన్పుట్కి ఎట్లా ఇస్తాం, ఆ మధ్యలో కప్లింగ్ ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి 3 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఆర్సీ కప్లింగ్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ ఉంటుంది, డైరెక్ట్ కప్లింగ్ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసిరా, ఇది ఆర్సీ కప్లింగ్ అనమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఇది చూడండి. ఇది ఫస్ట్ యాంప్లిఫైర్, ఇదంతా ఫస్ట్ యాంప్లిఫైర్, ఇది సెకండ్ యాంప్లిఫైర్. దీనిలో నుంచి అవుట్పుట్ దీనిలోకి వస్తుంది త్రూ ఏ కెపాసిటర్, ఆర్సీ కప్లింగ్ అంటారు. సో దానికి సంబంధించిన కంపారిజన్ వర్క్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ అవసరం లేదు. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఒకసారి ఫ్రీ క్లాస్ యూట్యూబ్లో ఉన్నది, ఒకసారి చూసుకోండి. మీరు కోర్సులో ఉన్న వాళ్ళైతే మీకు ఇవన్నీ మీరు ఒకసారి నా సిలబస్ మీరు వీడియోస్ చూస్తే మీకు కనిపిస్తుంటాయి టైటిల్స్, నేను ఏమేమి చెప్పాను ఆ వాటికి సంబంధించినవి చూసుకోండి. అంతకుమించి ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదంతా అవసరం లేదు. మాడ్యులేషన్, కమ్యూనికేషను, ఆల్ దిస్ నాట్ రిక్వైర్డ్. సో ఈ విధంగా అనలాగ్ ఎలక్ట్రానిక్స్. సో ఓవరాల్గా ఇదే అనమాట. జేబీ గుప్తాలో మనకు పనికొచ్చే సిలబస్ ఏంటిది, పనికిరాని సిలబస్ ఏంటిది, మ్యాక్సిమం కవర్ అయిపోయి ఉన్నది మీకు చాలా వరకు. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. సో ఐ విష్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.